ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ రిఫైనరీపై ఆశలు మరోసారి చిగురించాయి. తొలుత అశ్వారావుపేట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావించిన రిఫైనరీని తర్వాత సిద్దిపేటలో ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ సర్కార్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ నిర్ణయించారు. అశ్వారావుపేట లేదా ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు ససేమిరా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఫ్యాక్టరీ నిర్మించే అవకాశాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు ఎక్కువగా ఉంటుంది. ఆ కోణంలో రిఫైనరీ ఫ్యాక్టరీ అశ్వారావుపేటలో గానీ దమ్మాపేటలో గానీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో రిఫైనరీ ఫ్యాక్టరీని సిద్దిపేటలో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో ఇక్కడి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలైన మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పామాయిల్ రిఫైనరీని తిరిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారన్న అంశం రైతుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. ఈ క్రూడాయిల్ అనేది రిఫైనింగ్ ఆయిల్ ఖమ్మంలో పెడదామని ఒకసారి, సిద్దిపేటలో పెడదామని ఒకసారి అని రకరకాల ఈ ముగ్గురు మంత్రులు హరీష్ రావు గారు, చైర్మన్ మన పామాయిల్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రి వ్యవసాయ మంత్రి గారు, వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి సిద్దిపేట పెట్టుకెళ్లి చేద్దాం. దీంట్లో ఇక్కడికి వచ్చినటువంటి లాభాలు వాళ్ళే అక్కడ మనకు తెలవకుండా పంచుకుంటానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేసి సిద్దిపేట పట్టుకెళ్తానికి చూస్తున్నారు. కాబట్టి మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు సిద్దిపేట వెళ్లకుండా ఇక్కడే అశ్రాపేటలోనే ఉండేటట్టు మీరు చూస్తారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరోసారి రైతుల తరపున, మండలం తరపున రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు 2016లో మంత్రిగా ఉన్న తుమ్మల, ఎంపీగా ఉన్న పొంగులేటి సమక్షంలోనే 40 కోట్లు మంజూరుపై ఇతర మంత్రులు ప్రకటించారు. తర్వాత సిద్దిపేటలోనే రిఫైనరీ పెట్టాలని గత ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్న కంచెల రామకృష్ణారెడ్డి, మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులు నిర్ణయించారని ఉమ్మడి జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అశ్వారావుపేటలో ఉండవలసినటువంటి రిఫైన్ ఫ్యాక్టరీని అధికారులు అధికార పార్టీ ద్వారా సిద్దిపేటకి ఏ పంట లేని చోటకి తీసుకెళ్తాం అనేది రైతులను మోసం చేయడమే తప్ప రెండోది కాదు. రైతులు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నటువంటి నూనెను రిఫైండ్ ఆయిల్ ద్వారా దాన్ని రిఫైండ్ ఆయిల్ కూడా ఉంటే రైతులు ఇంకా ఎక్కువగా సంతోషిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ముగ్గురు మంత్రులు దీని మీద శ్రద్ధ తీసుకొని త్వరలో ఈ రిఫైండ్ ఆయిల్ ని అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి అనుసంధానం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అశ్వారావుపేట ప్రాంత రైతాంగ పెద్ద కోరిక రైతుల పామాయిల్ ఫ్యాక్టరీలో ఉన్న రిఫైండ్ ఆయిల్ కనుక తయారు చేస్తే చాలా మంది రైతుల్లో ఇది ఒక అద్భుతమైన పరిణామంగా తీసుకోవాల్సిన పరిణామం ఉంది. కాబట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదికగా అశ్వారావుపేటలో రిఫైండ్ ఆయిల్ ని ప్రతిపాదనలు ఓకే చేసుకుని ఇక్కడ ప్రారంభిస్తారని కోరిక. ప్రస్తుతం సిద్దిపేట జనగామ ప్రాంతంలోని ఆయిల్ పామ్ తోటల నుంచి ముడి సరుకు దిగుబడి ఏడాదికి 5,000 టన్నులకు మించి వచ్చే అవకాశం లేదు. అదే ఉమ్మడి భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ఉన్న 2 పామాయిల్ పరిశ్రమల నుంచి ఏడాదికి 50,000 టన్నుల ముడి చమురు లభిస్తుంది. మరో 5 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. రిఫైనరీ సిద్దిపేట ప్రాంతంలో ఏర్పాటైతే ఇక్కడి నుంచి ముడి చమురును అక్కడకు తరలించేందుకు ఎంత లేదన్నా ఏడాదికి కనీసం 10 కోట్ల అదనంగా ఖర్చు అవుతుంది. ఇది ఆయిల్ ఫేడ్కు భారమని తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో సిద్దిపేట వైపే అప్పుడు అధికారులు మొగ్గు చూపారు. వాళ్ళేమో దానికి కావాలని హరీష్ రావు గారు, మంత్రి గారు, కంచెల రామకృష్ణారెడ్డి గారు కావాలని దీన్ని సిద్దిపేట దారులు ఇస్తున్నారు. అక్కడ ఉన్నది 5,000 ఎకరం. మనకు అశ్వారావుపేట మండలం, దమ్మపేట మండలం టోటల్ గా ఇంకా బయట చూస్తే ఖమ్మం జిల్లా గాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిఫైనరీ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. ఈ అంశం ఎన్నికల్లో సైతం హామీగా మారింది. అశ్వారావుపేట శాసనసభ్యుడు చారి ఆదినారాయణ ఎన్నికల ప్రచారంలో రిఫైనరీ ఏర్పాటును ప్రత్యేకంగా ప్రస్తావించారు. పామాయిల్ అనేది చాలా అధిక మొత్తంలోనే సాగు చేస్తా ఉన్నాం కనుక ఆ రిఫైనరీని ఇక్కడే ఏర్పాటు నియోజకవర్గ కేంద్రంలోనే అశ్వారావుపేటలోని కానీ లేదా దమ్మపేటలోని కానీ ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలోనే ఆ రిఫైనరీని ఇక్కడే ఏర్పాటు చేసే విధంగా మంత్రులందరూ అలాగే రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఆలోచించి ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరుతాం. ఇప్పటికే రైతు సంఘం నాయకులు రిఫైనరీ ఏర్పాటుపై జిల్లా మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీంతో ఆయిల్ పామ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.